రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఘనంగా యోగాంధ్ర 2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఆరోగ్య, మానవ వనరులు, మున్సిపల్, పంచాయతీరాజ్, దేవాదాయ, ఐటీ శాఖల సమన్వయంతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి జిల్లాలోని 2 ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లో అంటే 56 టూరిస్టు కేంద్రాల్లో ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తారని, ఒకరోజు 2 జిల్లాల చొప్పున 500 మందితో టూరిస్టు ప్రాంతాల్లో యోగా నిర్వహిస్తారన్నారు. అలాగే 14 రోజుల పాటు పార్కులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం కార్యాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. యోగాంధ్ర ఈవెంట్స్ కు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవార్డులు ఇస్తామన్నారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు నిన్న సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వ యోగా న్యాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు యోగేంద్ర నిర్వహణకు సంబంధించి రూపొందించిన పోస్టర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. యోగాపై అవగాహనకు, శిక్షణకు తాను చేపట్టిన కార్యక్రమాలను సత్యనారాయణ రాజు సీఎంకు వివరించారు. 90 ఆసనాల వీడియోలు, 21 ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఆసనాలు, వీడియోలు, రోజువారీ సాధన కోసం యోగాసనాలు, ప్రాణాయామంపై 7 వీడియోలు, యోగా సందేహాలు, ప్రశ్నలు, సమాధానాలపై చేసిన వీడియోలను పబ్లిక్ డొమైన్లో పెట్టనున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరావతిలో 25,000 మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణా నది వంతెనపై యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వెస్ట్ బైపాస్ రోడ్ నిర్మాణంలో భాగంగా నదిపై నిర్మించిన బ్రిడ్జిపై కార్యక్రమం ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21న నిర్వహిస్తారు. అలాగే అదే రోజు జిల్లా కేంద్రాల్లో 1000 మందితో నిర్వహించే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో, అన్ని స్థాయిల్లో, అన్ని విభాగాల్లో నిర్వహించాలని సీఎం సూచించారు. మొత్తంగా కలిపి 1 కోటి మంది భాగస్వాములు అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 1.50 లక్షల మంది ట్రైనర్లకు అదనంగా మరో 1,00,000 మందిని ట్రైనర్లుగా చేసేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ఒక జిల్లా, ఒక టీంతో 14 రోజుల యోగాంధ్ర నిర్వహిస్తారు. జిల్లాలో యోగాంధ్ర నిర్వహణకు జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను ఆయన కొనియాడారు. నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా కళామ తల్లికి విశిష్ట సేవలందించారని సీఎం ప్రశంసించారు. నూతన సాంకేతికతలను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసి కొత్త పుంతలు తొక్కించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా విశిష్ట సేవలందించిన పద్మభూషణ్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నామన్నారు. నూతన సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ సినీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆ మహానటుడికి ఘన నివాళులు అంటూ పోస్ట్ చేశారు. సమాజాన్ని ఆరోగ్యంగా, మన కుటుంబాలను ఆరోగ్యవంతంగా చూసుకోవాలంటే తప్పనిసరిగా పొగాకు, డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్మరించుకుంటూ ముందుకు వెళ్లాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధమని, బహిరంగంగా ధూమపానం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు 617 కేసులు నమోదు చేసి 1,15,200 రూపాయలు జరిమానాలు విధించడం జరిగిందన్నారు. మన ఎన్టీఆర్ జిల్లాను, రాష్ట్రాన్ని పొగాకు, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సమాజంలో పొగాకు వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు సాగిన ర్యాలీని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో పోలీస్ శాఖతో పాటు వైద్యారోగ్య శాఖ సిబ్బంది, పిల్లలు, పెద్దలు, రెడ్ క్రాస్ వాలంటీర్లు, విద్యార్థులు, యువత, పోలీస్ బ్యాండ్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పొగాకు వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేశారు. పొగాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత పొగాకు ఉత్పత్తుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు.
చేస్తామని అన్నారు. కేవలం ఎన్టీఆర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువత పొగాకు ఉత్పత్తుల బారిన పడకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. పొగాకు బారిన పడిన వారికి ఇంకా ఏదైనా మత్తు కలిగించే పదార్థాలు తీసుకోవాలనే కుతూహలంతో డ్రగ్స్ కు అలవాటు పడుతుంటారని తెలిపారు. పొగాకు వినియోగాన్ని ఆపగలిగితే డ్రగ్స్ బారిన పడకుండా అరికట్టవచ్చని అన్నారు. జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధమని, బహిరంగంగా ధూమపానం చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఇప్పటి వరకు 617 కేసులు నమోదు చేసి ₹1,15,200 జరిమానాలు విధించడం జరిగిందన్నారు. ఈగల్ విభాగాధిపతి ఆకే రవికృష్ణ మాట్లాడుతూ పొగాకు బానిస అవ్వడం చాలా ప్రమాదకరమని అన్నారు. ఎవరైతే కౌమార దశలో పొగాకు బానిస అవుతారో వారు క్రమక్రమంగా మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 40,000 విద్యాసంస్థలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి 70,000 మంది విద్యార్థులను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల దగ్గరలో పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదని ఎక్కడైనా గుర్తిస్తే 1972కు సమాచారం ఇవ్వాలని కోరారు. కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే టొబాకో ప్రొడక్ట్స్, సిగరెటు, గుట్కా ఇటువంటి దానికి బారిన పడుతున్నారో వీళ్ళందరికీ అవగాహన కల్పించి కొత్త జనరేషన్స్ ఎవరు ఇటువంటి బారిన పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అవగాహనని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి ఈగల్ ఐజీ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కేవలం ఎన్టీఆర్ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాంపెయిన్ని ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ కూడా యంగ్ జనరేషన్స్ ఈ టొబాకో కన్జంప్షన్ చేయకుండా వాళ్ళ గురించి వచ్చే ఏదైతే అనారోగ్య పరిస్థితులు ఉంటాయో దాని గురించి అవగాహన కల్పించి దీన్ని అరికట్టడానికి చేసుకుంటున్న కార్యక్రమము. ఈ కార్యక్రమం ముఖ్యంగా మనకు డ్రగ్స్ అడిక్షన్ అలాగే డ్రగ్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే ఇది గేట్వే డ్రగ్ అని నేను చెప్తారు. ఎందుకంటే ఇది ఈ టొబాకో తీసుకున్న తర్వాత నెక్స్ట్ క్యూరియాసిటీ ఇంకొక డ్రగ్ అలాగా ఒకటికి అది పెరుగుతూ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఇది కనుక మనం ఆఫ్ చేయగలిగితే ముందుకి ఆ డ్రగ్ అడిక్షన్ అయ్యే కానీ ఇటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికే జిల్లాలో ఈ పబ్లిక్ స్మోకింగ్ ఇవన్నీ ప్రాహిబిటెడ్ కాబట్టి ఎవరైనా చేసిన వాళ్ళ మీద ఇప్పటికే 617 ఒక గేట్వే డ్రగ్ థియరీ అని ఉంది. ఎవరైతే కౌమార దశలో ఈ టొబాకోకి అలవాటు పడతారో వాళ్ళ తర్వాత మద్యానికి, అదేవిధంగా గంజా, ఇతరత్ర హార్డ్ డ్రగ్స్ లైక్ కొకైన్ వాటికి అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి టొబాకోకు కూడా దూరంగా ఉండాలి, ఈ గేట్వే డ్రగ్ కూడా దూరంగా ఉండమని చెప్పేసి విద్యార్థులందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈగల్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న 40,000 విద్యా సంస్థల్లో సుమారుగా ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం, 70,000 విద్యార్థులను కాపాడడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పనిచేస్తుంది. విద్యా సంస్థల సరిహద్దుల్లో సుమారుగా 100 మీటర్ల పరిధిలో ఎక్కడా కూడా టొబాకో ఉత్పత్తులు అమ్మకూడదు. దీన్ని ప్రత్యేకంగా విద్యార్థులు గుర్తెరిగి వాళ్ళు ఎక్కడైనా సరే అమ్ముతూ ఉంటే 1972కి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నించి ఈ పొగాకుని దూరంగా ఉండాలని చెప్పేసి విద్యార్థులకు అప్పీల్ చేస్తారు. అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈరోజు ఘనంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే నాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు. సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. అధిక జ్యేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ రోజు ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర్లు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని పండితులు ఊహాచ. పౌర్ణమిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం ఘాట్ రోడ్ ప్రవేశ మార్గం వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వికే నాయక్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్య వి శివప్రసాద్ శర్మ, ముఖ్య అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించారు. ధర్మ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఏర్పాటు చేసిన సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఘాట్ రోడ్ శ్రీ
అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర్లు కొలువైన వాహనం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో స్థానిక మహిళలు పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతులు, కొబ్బరికాయలు సమర్పించి జయ జయధ్వానాలు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు శ్రీ అమ్మవారి కుంకుమ ప్రసాదంను భక్తులకు దేవస్థానం నుండి అందజేశారు. వేలాది మంది భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. మోడీ అనుసరిస్తున్న విధానాలతో దేశ రాజకీయాల్లో ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు వామపక్షాలతో పాటు ప్రజలు పోరాటాలకు, ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. యువతలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతోందని, కాక్రోచ్ జనతా పార్టీ ఆ అసంతృప్తి నుంచి పుట్టుకు వచ్చిందేనని పేర్కొన్నారు. యువత ఆగ్రహానికి దానికి వస్తున్న మద్దతే నిదర్శనమని, దీన్ని తట్టుకోలేని మోడీ ప్రభుత్వం దాని సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయించిందని విమర్శించారు. మోడీ అనుసరిస్తున్న విధానాలతో దేశ రాజకీయాల్లో ప్రమాదకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు వామపక్షాలతో పాటు ప్రజలు పోరాటాలకు, ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు అనే అంశంపై శనివారం సాయంత్రం విజయవాడ ఎంవీవీకేలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఇరాన్పై దురాక్రమణకు పాల్పడిందని తెలిపారు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడిందని, ఆయిల్, గ్యాస్, ఎరువుల ధరలు పెరిగాయని తెలిపారు. సంక్షోభం నుండి బయటపడేందుకు అమెరికా దాడులకు తెగబడుతున్నా ఎక్కడా విజయం సాధించలేదని పేర్కొన్నారు. మరోవైపు మోడీ ఇరాన్తో భారతదేశానికి ఉన్న 3000 సంవత్సరాల మిత్రబంధానికి ద్రోహం చేసి అమెరికాకు దాసోహమయ్యారని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. అయినా ఇరాన్ మాత్రం ఇప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను కప్పిపుచ్చుకునేందుకు పొదుపు చేయాలని పేదలకు ఉచిత సలహా ఇస్తున్నారని అన్నారు. వృధా చేస్తున్న అదానీ, అంబానీలకు మాత్రం ఆ మాట చెప్పడం లేదని విమర్శించారు. తనను ప్రతిఘటిస్తున్నారని, తమ రక్షణ కోసమని అబద్ధాలు చెబుతూ దాడులకు తెగబడుతున్న అమెరికా ఇరాన్ యుద్ధంలో ఘోర పరాభవం పాలే చివరకు మధ్యవర్తిత్వం కోసం చైనా వద్దకు వెళ్లిందని పేర్కొన్నారు. ఇరాన్తో శాంతి చర్చలు అంటూనే దాడులు చేయడంతో ఇరాన్ ప్రతిదాడి చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా శక్తి తగ్గుతోందని, ఆర్థికంగా క్షీణించిపోతోందని, అక్కడ యువతలో సోషలిజంపై ఆసక్తి పెరిగిందని పేర్కొన్నారు. దీని నుండి బయటపడేందుకు వాణిజ్య యుద్ధం మొదలుపెట్టారని, అది కూడా విజయం కావడం లేదని తెలియజేశారు. ఎక్కువ సుంకం విధిస్తే ధరలు పెరిగిపోతాయి, అందుకని అక్కడ మన సరుకులు అమ్ముడుపోవు. ఆ రకంగా ప్రపంచ దేశాల మీద సుంకాలు విధించాడు. మా దగ్గర నుంచి వ్యాపారం కొనుగోళ్ళు మీరు చేస్తేనే మీకు సుంకాలు తగ్గిస్తామని చెప్పేసి బెదిరిస్తున్నాడు. నేను ఆ సుంకాల గురించి కూడా చెప్తాను. అలాగే ఈరోజు చైనా చుట్టూ క్వాడ్ అని చెప్పేసి ఒక 4 దేశాలని పోగు చేసి కూటమి చేసి చైనాని బెదిరించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటివన్నీ చేస్తున్నారు. అయినా మనం ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, ఇరాన్ యుద్ధం నుంచి మనం చూడాల్సింది ఏంటంటే, అమెరికా పెత్తనం ఇక సాగదు అని చెప్పేసి ఈ ఘటనలన్నీ తెలియజేస్తున్నాయి. ఆ రకంగా బలహీనం కావడం తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ రకమైన అభ్యుదయ శక్తులు, సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులు క్రమక్రమేణా వివిధ రూపాల్లో, ఒక కమ్యూనిస్ట్ పార్టీ రూపమే కాదు, రకరకాల రూపాల్లో, పర్యావరణం పార్టీల రూపంలో. సినిమా పరిశ్రమ రాజధాని అయిన విజయవాడ లాంటి ప్రాంతంలో పెద్ది లాంటి గొప్ప చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం సంతోషకరమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో హిట్ టాక్ మొదలైతే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా ఆదరణ అత్యద్భుతంగా ఉంటుందన్నారు. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో రామ్ చరణ్, జాన్వీ కపూర్ లాంటి నటులు విజయవాడలో ఈ గొప్ప ఈవెంట్కు రావడం విజయవాడ ప్రజలకు లెక్కలేనంత ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం
ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ప్రారంభించారు. పెద్దిలాంటి గొప్ప చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ రావడం చాలా సంతోషమని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పనులు ప్రారంభించిన అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ విజయవాడలో హిట్ టాక్ మొదలైతే ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమా ఆదరణ అత్యద్భుతంగా ఉంటుందని ఎంపీ తెలియజేశారు. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో రామ్ చరణ్, జాన్వీ కపూర్ లాంటి నటులు విజయవాడలో ఈ గొప్ప ఈవెంట్ కు రావడం విజయవాడ ప్రజలకు లెక్కలేనంత ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. పెద్ద సినిమా ఈవెంట్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఎంపీ ఆకాంక్షించారు. శ్రేయస్ మీడియాస్ ఆధ్వర్యంలో పూర్తిగా ఈవెంట్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఏఆర్ రెహమాన్ లాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ ఈవెంట్ లో తన పాటలతో అలరించనున్నట్లు తెలియజేశారు. జంజీ యుగమంతా రామ్ చరణ్ విజయవాడ రావాలని కోరుకుంటున్నారని, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వస్తే అభిమానుల ఆనందానికి కొదవే లేదని వారు కూడా రావాలని కోరుకుంటున్నట్లు ఎంపీ అన్నారు. ఈవెంట్ కు కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా కలెక్టర్, వీఎంసీ కమిషనర్, నగర పోలీస్ కమిషనర్ మరియు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని ఈవెంట్ ను విజయవంతం చేస్తామని ఎంపీ అన్నారు. ఆ రోజు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్ పై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు. తప్పకుండా రామ్ చరణ్ మరియు ఏఆర్ రెహమాన్ కాంబోలో వస్తున్న పెద్ద చిత్రం భారీ విజయాన్ని అందుకోవాలని ఎంపీ ఆకాంక్షించారు. త్వరలో ఏపీఎల్ కూడా ప్రారంభం కాబోతుందని, దానికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ఈసారి 3 ప్రాంతాల్లో ఏపీఎల్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. హీరో రామ్ చరణ్ మరియు ఏపీఎల్లోని టీమ్ కెప్టెన్స్ అందరి చేతుల మీదుగా ఏపీఎల్ టీజర్ ను ప్రారంభించినట్లు ఎంపీ చిన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగులమీర, చిరంజీవి ఫ్యాన్స్, కృష్ణప్రసాద్, శ్యామ్ ప్రసాద్, సుగుణ, బాబు మరియు శ్రేయస్ మీడియా ఈవెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఏఆర్ రెహమాన్ గారి కొన్ని పాటలు కూడా పాడతారు కాబట్టి సినిమాకి సంబంధించిన పాటలే కాకుండా 1-2 పాటలు వారు చేసిన పాటలు కూడా పాడతారు కాబట్టి భారీ ఎత్తున అభిమానులు వస్తారు. తప్పకుండా క్రమశిక్షణగా మెలుగుదాం. అందరం కలిసి ఈ ఈవెంట్ని గ్రాండ్ ఎటాగో సక్సెస్ అయిపోయింది. ఎప్పుడో పెద్ద సినిమా పూజ చేసిన రోజే ఆ సినిమా సూపర్ సక్సెస్ అని అందరికీ తెలుసు. అట్లాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా జరుపుకుందాం. చక్కటి విజయవాడ సామరస్యంగా చక్కటి అన్నదమ్ముల్లాగా మెలిగే విధంగా ఉండే ఈ విజయవాడలో ఈ బ్రహ్మాండమైన సక్సెస్ చేసి మరిన్ని సినిమాలు విజయవాడలో ఇటువంటి ప్రోగ్రాములు చేసే విధంగా విజయవాడ ప్రజలకు ఒక చక్కటి మంచి కార్యక్రమాలు అందే విధంగా కృషి చేద్దామని చేసుకుంటూ ఇది శ్రేయస్ మీడియా వారి ఆధ్వర్యంలో శ్రేయస్ వన్ సిటీ వారి మెయిన్ స్పాన్సర్ కింద ఏపీఎల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా ఇవాళ మేము రేపు 9వ తారీఖు నుంచి విశాఖపట్నం, మంగళగిరి, కడపల 3 చోట్ల మ్యాచ్లు జరుగుతున్నాయి. హీరో రామ్ చరణ్ గారి చేతుల మీదుగా, ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా కెప్టెన్లు 7 వచ్చి ఇక్కడ మా యొక్క టీజర్ కూడా ఆవిష్కరిస్తారు. ఏపీఎల్ యొక్క టీజర్ కూడా ఆవిష్కరిస్తారు. కాబట్టి ఏపీఎల్ కూడా స్పాన్సర్ చేస్తున్నాం. మేము కూడా తప్పకుండా అందరం కలిసి భారీ చక్కటి ఏఆర్ రెహమాన్ అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్ చక్కటి భారీ ఇది చూస్తాం ప్రోగ్రాము. అందరూ వచ్చి ఆనందించాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతకంటే వేగంగా సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు అన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ సాంకేతిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ సరికొత్త తరహా మోసాలు నిరంతరం పుట్టుకొస్తూనే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే నేరం జరగక ముందే ప్రజల్లో అవగాహన కల్పించడం మిన్నా అని పేర్కొన్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు పోలీస్ సిబ్బందికి సాంకేతికతలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్ కు 5 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 5 రోజుల శిక్షణ అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ శిక్షణ తీసుకున్న సిబ్బందితో సైబర్ నేరాలు, వివిధ ఆన్లైన్ మోసాలు, OLX యాప్ ద్వారా జరిగే మోసాల గురించి మరియు వాటి పట్ల ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలనే విషయాలపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే అసలు నేరమే జరగకుండా ముందే ప్రజలను అప్రమత్తం చేయడమే సురక్షితమైన మార్గం. తక్కువ మాటలతో ఎక్కువ సందేశాన్ని ఇచ్చేలా తయారు చేసి సామాన్య ప్రజలకు, స్థానిక ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కేజీసీ సరిత, ఇన్స్పెక్టర్లు, శిక్షణ పొందిన సిబ్బంది పాల్గొన్నారు.
మచిలీపట్నాన్ని రాష్ట్రంలోని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపి తీరుతామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం సమగ్రాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, పర్యాటకం, యువత, క్రీడా రంగాల అభివృద్ధి ద్వారా నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే తమ ప్రధాన ఉద్దేశమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. బీచ్ కు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. మచిలీపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల్లో రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఉదయం మంగినపూడి బీచ్ లో అభివృద్ధి పనులను పరిశీలించారు. మచిలీపట్నాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా బీచ్ ను సుందరీకరించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. బీచ్ కు వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పారిశుద్ధ్యం, రహదారులు, తాగునీరు, లైటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా మచిలీపట్నం బీచ్ రోడ్లో కూలిపోయిన చెట్లను స్వయంగా తొలగించారు. బీచ్ కు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు. అనంతరం మచిలీపట్నం 4వ డివిజన్లోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంగణాన్ని పరిశీలించారు. యువతలో నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించే దిశగా రానున్న రోజుల్లో ఏర్పాటు చేయనున్న యూత్ క్లబ్ పై రిటైర్డ్ డివైఈఓ అధికారి విజయలక్ష్మి, కృష్ణా జిల్లా భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్ మద్దూరి ప్రసాద్తో కలిసి సమీక్ష నిర్వహించారు. యువతను క్రీడలు, సామాజిక సేవా కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల వైపు ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా యువతలో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. అదేవిధంగా మచిలీపట్నం 4వ డివిజన్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ ను పరిశీలించారు. యువత మరియు క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలపై అధికారులతో చర్చించారు. క్రీడా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామీణ ప్రాంతాల యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా జూలై మొదటి వారంలో కొత్త లడ్డూ పోటు అన్నదాన సత్రాన్ని ప్రారంభించేలా సత్వరం పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు. ఆలయ భూముల్లోని ఆక్రమణల్ని గుర్తించి రక్షణ కల్పిస్తామన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి 2వ ఘాట్ రోడ్ నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రస్తుత ఘాట్ రోడ్డుకు 92 లక్షల రూపాయలతో మరమ్మతులు చేపడుతున్నామని వివరించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి సమావేశం పాత బస్తీ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి కార్యాలయంలో నిన్న సాయంత్రం జరిగింది. సమావేశంలో 25 అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మాట్లాడుతూ కనకదుర్గా నగర్ సమీపంలోని అర్జున వీధిలో శాశ్వత ప్రాతిపదిక దర్శన టికెట్లు, ప్రసాదాలు, భక్తుల విశ్రాంతి అనువుగా డార్మెటరీలను ఏర్పాటు చేయాలని పాలక మండలి సమావేశంలో తీర్మానం చేసినట్టు తెలిపారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే సామాన్య భక్తుడు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వీలుగా అర్జున వీధిలోని దేవస్థానం స్థలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తిరుమల తరహాలో భక్తులు అక్కడ పాదరక్షలు, బ్యాగులు భద్రపరుచుకుని దర్శనం టికెట్లు, ప్రసాదాలు, ఆర్జిత సేవల టోకెన్లు పొందే విధంగా భవనాన్ని రూపొందించేందుకు అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. దుర్గగుడి స్థలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈవో సీనానాయక్ మాట్లాడుతూ ద్వారకా, తిరుమల తరహాలో స్కానింగ్ విధానం అమలు చేస్తామన్నారు. భక్తుల భద్రత కోసం దేవస్థానం డిస్పెన్సరీని అభివృద్ధి చేయడం, వైద్యులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ధర్మారావు, రాఘవరాజు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ మీద ఏది లేకుండా నెంబర్ 1గా ఏ కంప్లైంట్ లేకుండా మేమంతా కలిసి సిబ్బంది, మా ట్రస్ట్ బోర్డు అంతా కలిసి ఒకే మాట మీద ఈఓ గారిని కలుపుకొని ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమి చేసుకుంటా వెళ్ళాలి అనే ఉద్దేశం మీద మరి మేము వచ్చి 2 నెలలు అయింది మా ట్రస్ట్ బోర్డు. మరి ఇవాళ పరిమాణం మేము ఆఫీసర్లను పర్టికులర్ అడిగాం. ఏమేమి చేయగలుగుతామండి, మనం చేసేది చెప్పండి, అవసరమైతే మనం వెళ్ళి కూర్చుందాం, అవసరమైతే ఇంకా కూడా ఇబ్బందికరమైన విషయాలు ఇంకొంచెం ఆలస్యంగా జరిగేవి ఉంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. మనం కూర్చుని ఇవన్నీ కూడా మనం పర్మిషన్ తెచ్చుకొని ఇవాళ ఇక్కడ రాజధాని అనేది ఉంది, పక్కనే ఉంది కోటవేరులో, అంతా కూడా రాజధాని మనకి అమరావతి. ఇటువంటి టెంపుల్ మనకి మరి భక్తులు మీరు చూస్తున్నారు ఎంతమంది వస్తున్నారు. మరి ఇదివరకు వేరు భక్తులు 10,000, 20,000, 30,000. మరి ఈ దేవాలయం ఇప్పుడు మరి ఫ్రైడే, సాటర్డే, సండే మీరు రెస్ట్ అవుతున్నారు, మీరు అంతా కూడా వస్తున్నారు. మరి 30,000, 40,000, 50,000 అంతా కూడా సిబ్బంది కానీ డ్రెస్ బోర్డు కానీ లైన్ల దగ్గర నిలబడాల్సి వస్తుంది. స్పీడ్ మనం అందరం కూడా మన ఇంద్రకీలాద్రిని పరిరక్షించుకుందాం.
ఇలాంటివి జరగకుండా ఏదైనా ఉంటే మనం అధికారులందరూ మేము అందుబాటులో ఉంటాం, ట్రస్ట్ బోర్డు కూడా అందుబాటులో ఉంటుంది. మనమంతా ఎల్లప్పుడూ చూసుకుంటున్నాం. మనం అంటే మన పరిధి దాటి ఏది పోకూడదు, మన మధ్యలో ఉండాలి. బట్ బయట భక్తులకు మాత్రం ఇంద్రకీలాద్రి అనేది రోజు రోజుకు అంచెలంచెలుగా పెరగాలి, డెవలప్ అవ్వాలి. పవిత్రతను కాపాడడానికి మనమంతా కలిసికట్టుగా పనిచేద్దామనేది నా యొక్క రిక్వెస్ట్. మనం అందరం కూడా చిన్న చిన్న విషయాలని బయటకు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే, మనం కాపాడుకోవాలి. దానివల్ల ఏంటంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. బయట ప్రాంతంలో భక్తులు చూడు, ఎవరో మొన్న అంతరాలయంలో వచ్చి అమ్మవారి చేశారు. అందుకని ఈరోజు వాస్తవంగా పేపర్లో కూడా వచ్చింది సీరియస్గా, నాకు పైనుంచి కూడా ఫోన్ వచ్చింది. అందుకని నేనే ఒక అరగంట దాకా నిలబడ్డాను అక్కడ. 2-3 వస్తే కూడా బయటికి పంపించేశాం. సో మనమందరం కలిసికట్టుగా ఇక్కడ మనం అంతా అమ్మవారి సేవ మీద బతుకుతున్నాం కాబట్టి మనం అంటూ కలిసికట్టుగా ఒక సిస్టమేటిక్గా తీసుకొని వెళ్దామని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామానికి చెందిన నక్కనబోయిన సాంబశివరావు యాదవ్పై ఇటీవల జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించినట్లు వెల్లడించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న మంత్రి రాజకీయ నాయకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎలాంటి హింసాత్మక చర్యలను ప్రోత్సహించవద్దన్నారు. సమాజ శ్రేయస్సు కోసం అందరూ సంయమనం పాటిస్తూ చట్టాన్ని గౌరవించాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో జరిగిన దాడిలో గాయపడిన నక్కనబోయిన సాంబశివరావు యాదవ్ విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంఘటన వివరాలను సాంబశివరావును అడిగి తెలుసుకున్నారు. పరామర్శ అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీస్ అధికారులను అప్రమత్తం చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించినట్లు వెల్లడించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న మంత్రి రాజకీయ నాయకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఎలాంటి హింసాత్మక చర్యలను ప్రోత్సహించరాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విభేదాలు చర్చలు చట్టబద్ధ మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి, వాస్తవాలను ప్రజలకు చేరవేయడానికి ఉపయోగపడాలని, వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలు, అభాండాలు వేయడానికి దానిని వినియోగించడం సమాజానికి హానికరమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణంలో గ్రేవెల్తో పాటు ఇతర ఖనిజ వనరులు కీలకమని, మైనింగ్ కార్యకలాపాలు పూర్తిగా చట్టబద్ధంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. అక్రమ మైనింగ్ ను అరికట్టడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేయడం బాధాకరమని పేర్కొన్న మంత్రి అధికారులను, వ్యాపార వర్గాలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దాడులు చేయడం, శాంతి భద్రతలకు భంగం కలిగించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. కృష్ణానదిలోని నీటి ప్రవాహం స్లూయిజ్ గేట్ల లీకేజీ ద్వారా కొండవీటి వాగులోనికి వెళ్లకుండా ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద వేసిన అడ్డుకట్టను తక్షణం తొలగించాలని అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి ఏడీసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున రాజధాని అమరావతి గుండా ప్రవహిస్తున్న కొండవీటి వాగు, పాలవాగుల మధ్య నిర్మిస్తున్న రహదారుల వంతెనల వద్ద నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంపింగ్ స్టేషన్ కు మరమ్మతులు చేసే క్రమంలో నీటిపారుదల శాఖ అధికారులు కొండవీటి వాగులో నీరు ఇంటేక్ పాండ్ లో కలవకుండా అడ్డుకట్ట వేశారు. దీంతో నీటిపారుదల హెడ్ రెగ్యులేటర్ లో లీక్ మరియు నీటిపారుదల కోసం ఏర్పడిన కట్ట కారణంగా కృష్ణానది నుండి పెనుమాక రిజర్వాయర్కు నీటి ప్రవాహం ఎదురు ప్రవహించడం జరిగింది. ఏడీసీ సీఎండీ శ్రీమతి డి లక్ష్మీ పార్థసారథి ఏడీసీ ఇంజనీరింగ్ అధికారులతో పంపింగ్ స్టేషన్ ప్రాంతాన్ని పరిశీలించారు. కొండవీటి వాగు నీటి ప్రవాహం ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద కృష్ణానదిలో కలుస్తోంది. ఇక్కడ నీటిపారుదల శాఖ అధికారులు అడ్డుకట్ట వేయడం చేత కృష్ణానదిలో నీరు వెనక్కి వచ్చి పెనుమాకలో అభివృద్ధి పనుల్లో ఉన్న రిజర్వాయర్లోనికి వచ్చి నిలిచిందని ఏడీసీ చీఫ్ ఇంజనీర్ బి నరసింహమూర్తి సీఎండీకి వివరించారు. ఈ అడ్డుకట్ట వేయడం ద్వారా బకింగ్హామ్ కెనాల్లో వెళ్లాల్సిన
కొండవీటివాగు నీరు సైతం నిలిచిపోయి ఈ పరిస్థితికి దారితీసిందని నివేదించారు. దీనిపై స్పందించిన సీఎండీ వెంటనే నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే అడ్డుకట్టును తొలగించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పెనుమాక రిజర్వాయర్కు చేరిన కృష్ణా నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున రాజధాని అమరావతి గుండా ప్రవహిస్తున్న కొండవీటివాగు, పాలవాగుల మధ్య నిర్మిస్తున్న రహదారుల వంతెనల వద్ద నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాలవాగు ప్రారంభమయ్యే రాయిపూడి వద్ద ఉన్న డైవర్షన్ ఛానల్ను మరింత లోతుగా తవ్వకం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఏడీసీ చీఫ్ ఇంజనీర్లు ఆర్ గోపాలకృష్ణారెడ్డి, సిహెచ్ ధనుంజయ, ఎస్ఈ రామ్మోహన్ రావు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం నేడు చంద్రబాబు హయాంలో ఉద్యోగ ఆంధ్రప్రదేశ్గా మారిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి అన్నారు. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే ఆ పోస్టులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. యువతకు ఉపాధి దక్కడంతో వైసీపీ నేతలకు మింగుడు పడ్డం లేదని, వారు ఇనో తాగాలంటూ ఎద్దేవా చేశారు. విజయవాడ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సి పారదర్శకంగా నిర్వహిస్తే దానిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని వ్యాఖ్యానించారు. 47 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకు అందకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా? 32 కేసులు పెట్టాడు డిఎస్సి ఉండకూడదని. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు వస్తూ ఉంటే దాన్ని చూసి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక పక్కన ఈరోజు రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం నుంచి వలసలు వెళ్తూ ఉంటారు. అటువంటి రాయలసీమకి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. వలసల సీమ అయిన రాయలసీమకి ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి గ్లోబల్ సంస్థలు తీసుకొచ్చాడు. 500 ఎకరాల్లో ఈరోజు డిఫెన్స్ క్లస్టర్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. అనేక విప్లవాత్మక ఈరోజు కంపెనీలు తీసుకొచ్చి వలసల సీమ రాయలసీమని ఈరోజు ఉద్యోగాల సీమగా మారుస్తూ ఉన్నాడు లోకేష్ అన్న పక్కన. వీటన్నిటిని చూసి నిన్న అత్యంత వైభవంగా జరిగిన మహానాడును చూసి ఈరోజు రాష్ట్రంలో గొడ్డలపాటి అధినేత జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట పెరిగిపోయింది. ఆయనకే కాదు, ఆయన మంట వాళ్ళ కింద విద్యార్థి నాయకులు కూడా వచ్చినట్టుంది. మేమందరం కూడా క్లియర్గా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి కూడా ఈనో పంపిస్తాం, కడుపు మంట తల్లార్చుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.